అందరికీ నమస్తే. ఈరోజు కాలీఫ్లవర్ ఆవకాయ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో, నిలవ ఉండే పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక పెద్ద కాలీఫ్లవర్ తీసుకోవాలి పచ్చడికి. దాన్ని ముక్కల కింద కట్ చేసి నార్మల్ వాటర్లో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ముక్క కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో నీళ్ళు, ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూన్ పసుపు వేసుకొని ఈ నీళ్ళని మరగబెట్టుకోవాలి. ఈ నీళ్ళు మరిగాక స్టవ్ కట్టేసి కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఈ వేడి నీళ్ళలో వేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచి తీసేయాలి. దీంట్లో పురుగులు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని స్టైనర్లో వేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలాగ అన్ని ముక్కల్ని నీరు లేకుండా తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్లో ఈ ముక్కలన్నీ వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఎండలో అయితే ఒక గంట సేపు ఆరబెట్టుకోండి. నేను ఫ్యాన్ కింద ఆరబెట్టాను 2 గంటల సేపు. ఫ్యాన్ కింద అయితే 2 అవర్స్ ఆరబెట్టుకోండి. ఇలా ఆరిన ముక్కల్ని ఒక బౌల్లో వేసుకోండి. 2 నిమ్మకాయలు పెద్దవి రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఆరిన ముక్కల్లో ఒక గ్లాస్ కారం, అదే గ్లాస్తో 1/2 గ్లాస్ సాల్టు వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు మిక్సీ చేసుకొని పొడి చేసుకొని ఆ పొడిని కూడా ఇందులో వేసుకోవాలి ముక్కల్లో. ఇప్పుడు నిమ్మకాయల రసం తీసుకున్నాం కదా, ఆ రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేరుశనగ నూనె వేసుకొని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, ఆవాలు, చాయ్ మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, 1 స్పూన్ ఇంగువ పొడి కూడా వేసుకొని ఈ పోపుని ఏగనివ్వాలి. ఇలా పోపు వేగాక స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు ఈ పోపు చల్లారాలి. చల్లారిన ఆయిల్తో వేసిన పోపుని ఈ ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇది 1 డే పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ డే తీసి చూస్తే ఇలాగా ఆయిల్ పైకి తేరుతుంది. ఒక్కసారి కలిపి సాల్ట్ సరిపోతే వేసుకోండి. తడి లేకుండా స్పూన్ పెట్టాలి. తడి లేకుండా ఉంటే 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. అంతేనండి, టేస్టీగా నిల్వ ఉండే కాలీఫ్లవర్ ఆవకాయ రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.